హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చైత్ర నవరాత్రి 5వ అవతారం అమ్మవారిది స్కందమాత. సో స్కందమాతకి నైవేద్యం ఏంటంటే దద్దోజనం. మీకు తెలుసు కదా దద్దోజనం. సో నేను ముందుగా అన్నము చేసేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇది కొంచెం మెత్తగా చేసేసుకున్నాను, ఎందుకంటే దద్దోజనానికి ఎప్పుడు రైస్ చాలా మెత్తగా ఉండాలి కాబట్టి. చూడండి ఎంత మెత్తగా ఉన్నదో రైస్. ముందుగా రైస్ వండేసుకొని ఉంచుకున్నాను. దద్దోజనానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను రెడీ చేసుకొని ఉంచాను. ఇగోండి మిరియాలు, ఇవి రెడ్ మిర్చి, శనగపప్పు, కరివేపాకు, సాల్ట్, పచ్చిమిర్చి. కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకోవాలి మనం పచ్చిమిర్చి, ఎందుకంటే ఇవి వైట్ రైస్లోని బాగా గ్రీన్గా కనిపిస్తాయి కదా, అందుకోసమే గ్రీన్ కలర్లో తీసుకోవాలి. ఇగోండి కొంచెం రెడ్ అయిపోయింది, తీసేస్తున్నాను. ఇంకా అల్లం కద్దుకస్సిలాగా కొంచెం గరుగ్గా ఉన్నట్లుగా మనం ఇది అల్లం తురుముకోవాలి. నెక్స్ట్ ఇగోండి ఆవాలు, జీలకర్ర, బద్దపప్పు, మినప్పప్పు బద్దది. సో ఇవన్నీ నేను తీసుకున్నాను, ఉంచుకున్నాను. చూడండి చాలా చిక్కగా ఉంది కదా, ఎంత తిక్కుగా ఉందో. సో ఇలాంటిదైతే మనకి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను, ప్యాన్ వేసుకొని. నెక్స్ట్ ఆయిల్ కూడా దీనికి ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, బద్దమినపప్పు వేసేసుకోవాలి. చూడండి ఆవాలు చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు మనం శనగపప్పు వేసుకోవాలి. చూడండి లైట్గా బ్రౌన్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు నేను రెడ్ మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మిరియాలు అప్పుడే వేసుకోకూడదు, మీకు చెప్పాను కదా, మిరియాలు ఎక్కువగా ఫ్రై అయ్యామంటే అవి చేదు వచ్చేస్తాయి. అందుకోసమే నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు మిరియాలు వేస్తాను. చూడండి మొత్తం ఫ్రై అయిపోయి కదా, రెడ్ మిర్చి, శనగపప్పు అంతా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిరియాలు వేసేసుకుంటున్నాను, బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ తీసుకున్నాను, దీనికి మధ్యకి ఒక హోల్ చేశాను. ఎందుకంటే మనం ఏదైనా మిక్స్ చేయాలంటే మధ్యలో హోల్ పెట్టుకొని దాంట్లో అన్నీ అప్లై చేస్తే సరౌండింగ్స్ బాగా వెళ్తుంది. అందుకోసమనే నేను మధ్యలో హోల్ పెట్టుకొని. ఎందుకంటే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఇవి ఆయిల్లో ఫ్రై చేయలేదు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే అంత టేస్ట్, దీని పవర్ అంతా పోతుంది. అందుకే నేను పచ్చివే ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అల్లం తురుము కూడా నేను పచ్చిదే ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా పచ్చిదే వేస్తున్నాను, ఆయిల్లో ఇవేవి ఫ్రై చేయలేదు. దాని తర్వాత చూడండి పెరుగంతా నేను ఇలా స్మాష్ చేస్తాను, కొంచెం చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది కదా, అదంతా స్పూన్తోని స్మాష్ చేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, బాగా కలిపేసి దీనికి ఇప్పుడు నేను ఇది రైస్లో వేస్తాను. హోల్లో నేను ఈ పెరుగంతా వేసేస్తున్నాను. సరౌండింగ్స్ బాగా పెరుగు వెళ్తుంది, టేస్ట్ బాగుంటుంది, రైస్కి పెరుగు పడుతుంది. బాగా ఇది మనం మిక్స్ చేసుకోవాలి, బాగా 4 సైడ్స్ బాగా కలిసినట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం 4 పక్కల ఈ పెరుగంతా అప్లై అవ్వాలి. చూసారా మొత్తం అంతా అప్లై అయిపోయింది, మొత్తం చాలా బాగా మిక్స్ అయింది రైస్లోకి పెరుగు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రై చేసాను కదా ఇవి తాలింపు, ఈ తాలింపు నేను ఇప్పుడు మిక్స్ చేసిన రైస్లో మొత్తం వేసేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగా ఈ తాలింపు వేయకూడదు, పెరుగు కలిపిన తర్వాతే తాలింపు వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు కన్నా ముందు తాలింపు వేసామంటే పెరుగేసిన తర్వాత తాలింపు మెత్తగా అయిపోతుంది, అంటే శనగపప్పు కొంచెం మెత్తబడిపోతుంది, హార్డ్గా ఉండదు. అందుకోసమే నేను పెరుగు కలిపిన తర్వాత తాలింపు అనేది వేసాను. దద్దోజనం రెడీ. స్కందమాతకి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే దద్దోజనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.